from prison to the paradise through the cross of Jesus Christ. What message we can have more than this? చెరసాలలో నుండి పరదైసులోనికి యేసు శిలువ ద్వారా ప్రయాణం, ఎక్కడి వైపున్న దొంగ యాత్ర. ఒక్కరోజు ఆయన జీవితం మార్చివేసింది. కొన్ని గంటలు ఆయన జీవితాన్ని ప్రభావితం చేసింది. యేసుప్రభు ఎప్పుడైనా అప్పుడే ఇవ్వాలని కోరతాడు, వెంటనే ఇవ్వాలని కోరతాడు, ఇమ్మీడియట్గా ఇవ్వాలని కోరతాడు, ఆలస్యం చేయడు. క్షమాపణ పొందనంత దాకా మన హృదయం, మన జీవితం అంతా భారంగా ఉంటుంది. ఎప్పుడైతే మనం క్షమాపణ పొందుతామో అప్పుడు తేలిక అవుతుంది. యేసుక్రీస్తు ప్రభు ద్వారా మానవ కోటికి క్షమాపణ. ఇది దేవుని భిక్ష, ఇది కృపావరం, ఇది దేవుని దయ. యోహాను 15:3 గుడ్ ఫ్రైడే వర్తమానం ఒకటి రాయబడుతూ వచ్చింది. జాన్ చాప్టర్ 15:13. యేసుక్రీస్తు ప్రభు వారు శత్రులమైన మన కొరకై చనిపోవటానికి ఇష్టపడ్డాడు. ఇప్పుడు ఆయన మనల్ని మిత్రులుగా చేయటానికి సంకల్పించినాడు. మనుషునికి తీసుకుని వచ్చిన ఆశీర్వాదాలు కొన్ని గ్రంథస్థం చేయబడ్డాయి. పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేసే కొలది ఒక 5 విషయాలు మనం చూడటానికి ప్రయత్నం చేస్తాం. లూకా సువార్త 23వ అధ్యాయం. లూక్ చాప్టర్ 23 verse 12. అంతకుముందు హేరోదును పిలాతును ఒకరినొకరు శత్రువులైంది. ఆ దినముననే ఒకరినొకడు మిత్రులైరి. యేసు ప్రభు సిలువ వేయబడే దినం, అప్పగించబడే దినం, శత్రువుల మిత్రులుగా మార్చబడ్డారు. అది సిలువ ఆశీర్వాదం. కనుక మొదటిది, ద క్రాస్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ హస్ రాట్ ఫ్రెండ్షిప్. స్నేహాన్ని, సౌహృదత్వాన్ని మనుషుల మధ్యలో తీసుకొని వచ్చింది. ఎంతో కరడుగట్టిన శత్రువులు. ఏ రోజు సంగతి నాకంటే మీకు బాగా తెలుసు. ఏ రోజు అనేది ఒక బిరుదు, పేరు కాదు. యూదులను పరిపాలించే రాజులకు ఆ బిరుదు ఇచ్చటం ఆనవాయితీ. మత్తయి సువార్త 2వ అధ్యాయంలో ఉన్న హేరోదు వేరే, లూకా 23లో ఉన్న హేరోదు వేరే. మత్తయి సువార్త 2వ అధ్యాయంలో ఉన్న హేరోదు దగ్గరికి తూర్పు దేశపు జ్ఞానులు వచ్చినారు. ఒక ప్రశ్నతో వచ్చినారు, వేర్ ఈస్ హీ దట్ ఈస్ బోర్న్ కింగ్ ఆఫ్ జ్యూస్, హౌ వి కేమ్ టు వర్షిప్ హిమ్. యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ, మేము ఆయన పూజింపవచ్చితిమి అన్నారు. ఆయన ఆగ్రావేశంతో ఊగిపోయి, నేను రాజుగా ఉండక మరొక రాజు పుట్టుట అసంభవం. ఆయన ఆజ్ఞ జారీ చేసి 2 సంవత్సరాల లోపటున్న మగబిడ్డనంతని చంపించడానికి పూనుకున్నాడు. పరిశుద్ధాత్మ దేవుని ద్వారా వారు బోధించబడి అక్కడి నుండి యోసేపు మరియు యేసు ప్రభు వారు ఐగుప్తుకు వెళ్ళిన సంగతి మనకు పరిచయం. ఆయన చంపించాలనుకున్నాడు, ఆయనే చచ్చిపోయినాడు. తెలుగులో ఒక సామెత ఉంది, ఎవడు దాక్కున్న గుంతలో వాళ్ళే పడతారని. కనుక వాళ్ళు ఏమనుకుంటారంటే, మనం సంపదాం అనుకున్నాడు. ఆయన చంపేలోకి ఆయన్ని చచ్చిపోయాడు. అలాగుంటుంది. చాలామంది అలాగే చేస్తుంటారు. వాళ్ళకి కీడు చేయాలి అనుకుంటూ ఉంటారు. అది వాళ్ళకే చుట్టుకుంటుంది. హేరోదు జీవితం, కొత్త నిబంధన మనకు అదే జ్ఞాపకం చేస్తుంది. ఇప్పుడు కొత్త హేరోదు వచ్చినాడు. ఆయన మంచోడే, కానీ డిఎన్ఏలో ఉండేది ఎక్కడ పోతే చెడుతనము. అందుకనే యేసుని చూడాలనుకున్నాడు, సంతోషపడాలనుకున్నాడు, ఆయన ద్వారా అద్భుతాలు చూడాలనుకున్నాడు. కానీ ఆ చెడు బీజం ఎక్కడికి పోలేదు. యేసు ప్రభుని ఆయనేమి చంపటానికి పూనుకున్నట్లు వాక్యంలో మనం చూడము. కానీ పిలాతు, హేరోదు యేసు ప్రభుని అటు ఇటు ఆ గురువారం రాత్రి మార్చడం చాలా విడ్డూరం. రాజులకు రాజునే, వాళ్ళు సామాన్యమైన వాళ్ళు, అంత తేలిగ్గా అటు ఇటు మార్చినారు. సరే, ప్రవచనం నెరవేర్చబడినట్లు యేసు ప్రభు వారు ఆ రాత్రి వారి మాటలను బట్టి అటు ఇటు ఆయన తిరిగినా వారిద్దరు మిత్రులయ్యారు.
శత్రువులు అయితే ఎలాగుంటుంది? ఒక మనిషి శత్రువు అయితేనే భయపడతారు. ఒక మనిషికి ఒక రాజకీయ నాయకుడు శత్రువు అయితే, అధికార శత్రువు అయితే, మీరు చదువుతుంటారనుకో, మీ కాలేజ్ ప్రిన్సిపాలే మీకు శత్రువు అయితే, ఉద్యోగం చేస్తున్నారనుకో, మీ బాసే మీకు శత్రువు అయితే, సేవ చేస్తున్నారనుకో, సేవకులు బోధకులే మీరంటే పడదంటే, ఎక్కడైనా ఊర్లో ఉన్నారనుకో, ఊరు ప్రెసిడెంటే మీకు పడదంటే, దేశంలో పౌరుడు ఉన్నాడు కదా, వాడు గొప్పోళ్ళే మనకు పడదంటే ఎలాగుంటుంది? దావీదు ఉదాహరణ చాలా పరిచయం కదా. 40 సంవత్సరాలు సౌలు దావీదును కౌజుపెట్టి వల్లే, మిన్నల వల్లే తరిమాడు. రాజుకు ఒక సామాన్యమైన దావీదు శత్రువైన కారణం చేత ప్రాణాన్ని అరిచేతిలో పట్టుకొని అటు ఇటు పరుగులు తీసినాడు. కనుక శత్రుత్వం చాలా నీచమైనది. అది ప్రాణాన్ని అలాగే సమూలంగా తీసుకుపోయినా కూడా భౌతికంగా మెంటల్ గేమ్ చాలా ప్రభావితం అవుద్ది. దేవుడికే శత్రువులైతే, మనిషికి శత్రువులైతేనే ఎలాగుంటే, దేవుడికే శత్రువులైతే, దేవుడికి మేమేం శత్రువులు కాలేదని మనం అనుకుంటాం కదా. మరి రోమా 5లో రాయబడింది, దేవుడు మన ఏళ్ళ తన ప్రేమను వెల్లడిపరుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకా పాపులమై ఉండగా, ఎట్లనగా మనం ఇంకా బలహీనమై ఉండగా, ఎట్లనగా మనం ఇంకనో భక్తిహీనమై ఉండగా, ఎట్లనగా మనం ఇంకా శత్రులమై ఉండగా యుక్త కాలమైన క్రీస్తు యేసు మన కొరకై చనిపోయేనో. యేసుక్రీస్తు ప్రభువారు శత్రులమైన మన కొరకై చనిపోవటానికి ఇష్టపడ్డాడు. ఇప్పుడు ఆయన మనల్ని మిత్రులుగా చేయటానికి సంకల్పించినాడు. ఇంకా అబ్రహాముతో మొదట ఆయన ఆ పదము ప్రపోజల్ పెట్టాడు, యు ఆర్ మై ఫ్రెండ్, నువ్వు నా స్నేహితుడు. యోహాను సువార్త 15వ అధ్యాయంలో యేసు ప్రభు శిష్యులను అన్నాడు, యు ఆర్ మై ఫ్రెండ్స్, మీరు నా స్నేహితులు. యోహాను 15:3లో గుడ్ ఫ్రైడే వర్తమానం ఒకటి రాయబడుతూ వచ్చింది. జాన్ చాప్టర్ 15:13. యోహాను సువార్త 15వ అధ్యాయం 13. తన స్నేహితుల కొరకు తన ప్రాణం పెట్టువాని కంటే ఎక్కువైన ప్రేమ గలవాడెవడును లేడు. స్నేహితుల కొరకు ప్రాణం పెట్టేవాని కంటే ఎక్కువైన ప్రేమ గలవాడెవరున్నారు? కనుక ప్రభువారు మనల్ని స్నేహితులుగా చేసుకుంటే కొరకై, శత్రులను మిత్రులుగా చేసుకోవట కొరకై ప్రాణం పెట్టడానికి ఇష్టపడ్డాడు. సిలువ మనిషికి తీసుకుని వచ్చిన మొదటి ఆశీర్వాదం ఫ్రెండ్షిప్. మనుషులతో మాత్రమే కాదు, దేవునితో. Friendship is both horizontal and vertical. On the vertical side we have friendship with God, on the horizontal side we have friendship with society. పైకి దేవునితో మనకు స్నేహం ఉంది, సమాంతరంగా సమాజముతో స్నేహం ఉంది. అది యేసుప్రభు యొక్క శిలువ ద్వారా సాధ్యమైంది. రెండవది లూకా సువార్త 23వ అధ్యాయం, Luke chapter 23 verse 18. Luke 23 verse 18, verse 38, 10:38. తన సిలువని ఎత్తుకొని నన్ను వెంబడింపని వాడు నాకు పాత్ర. తన సిలువ, ఎవడి సిలువ వాడుకుంటుంది. మనమేమనుకుంటామంటే మన సిలువ కష్టము, వేరే వాళ్ళదైతే తేలిక, మనదైతే సీసం గుణ మాదిరి ఉంటుంది, వేరే వాళ్ళదైతే థర్మకోల్ మాదిరి ఉంటుంది అనుకుంటాం. ఎవరిది వాళ్ళు థర్మకోలే, కానీ అలాగ అనుకోం మనం. ఎవరిది వాళ్ళకి తేలిగ్గా కనపడదు, బరువుగా కనిపిస్తుంది. అందుకే వాళ్ళకి సీసం అంటే లెడ్. మీకు చాలామందికి తెలుగు రాదు అనుకుంటా కదా, చాలా బరువైంది అది. థర్మకోల్ అంటే చాలా తేలికైంది. మీరు చూసినట్టు పిల్లలు ఆడుకుంటూ ఉంటారు, అటు ఇటు నీళ్ళు వేసినా కూడా తేలుతుంది. కనుక మన సిలువ ఏమనుకుంటామంటే సీసంలాగా మునిగిపోయేది అని అనుకుంటాం. వేరే వాళ్ళకున్న సిలువ ఏమనుకుంటామంటే వాళ్ళదంటే తలమకోల మాదిరి అనుకుంటాం. మనకి చిన్న జలుబు చేసిన, అయ్యో బ్రదర్ జలుబుతో అల్లాడిపోతున్నామండి అంటారు. వేరే వాళ్ళకి క్యాన్సర్ 4th స్టేజ్లో ఉందంట, హాస్పిటల్లో ఉన్నారంట, ప్రార్థన చేయండి. ఏముందిలే బ్రదర్, ఇది నెల మామూలుగా వస్తుంటుంది కానీ ప్రభు దగ్గరికి వెళ్తారు కదా, మీరు కూడా అందరూ వెళ్తారు కదా. అయ్యో అలాగా ప్రార్థన చేస్తాం బ్రదర్, దేవుడికి కనికరిస్తే ఎంత బాగుండు అనే పొరపాటును కూడా రాదు మనకి. వాళ్ళ బాధలు ఏకీవించడానికి ప్రయత్నం చేయము. అంటే వేరే వాళ్ళ రోగము మనకు చాలా తేలిగ్గా కనిపిస్తుంది, మన జలుబు మాత్రం మనకు చాలా ఎక్కువ కనిపిస్తుంది. అలాగే వేరే వాళ్ళది ఏదైనా కష్టాలైనా, బాధలైనా, ఇబ్బందులైనా, ఎరుకలైనా, వారి
ఏమంటాం అది గాఢాంధకార లోయ అయినా, వారు నదుల్లో బడి వెళ్ళే స్థలమైనా, వారు అగ్నిలో కాల్చబడే స్థలమైనా మనకి ఎలా కనిపిస్తుంది? చాలా తేలిగ్గా అనిపిస్తుంది. కానీ మనం చిన్న చిన్న బాధలు కష్టాలు గుండా వెళ్తుంటే మనకు చాలా పెద్దదిగా అనిపిస్తుంది. ఏమనుకుంటామంటే ఈ ఎర్ర సముద్రం ఎలాగ దాటాలా అనుకుంటాం. ఏంటి ఎర్ర సముద్రం అంటే జలుబు చేసిందంట. అదొక సముద్రం అండి. ఈ కొండని ఎవరు తీసేస్తారో అనుకుంటాం. ఏంటి ఆ కొండ అంటే ఏదో చిన్న ఆరోగ్యం బాగాలేదని, వామిటింగ్స్ అయినాయి కదా. మనకు వచ్చేవన్నీ సముద్రాలే, మనకు వచ్చేవన్నీ కొండలే. వేరే వాళ్ళకి కొండలు సముద్రాలు లాంటివి వచ్చినా మనమేమనుకుంటాం, చాలా పల్ల ప్రాంతాల్లో వెళ్తూ ఉన్నారు వాళ్ళు అని అనుకుంటాం. యేసు ప్రభు యొక్క సిలువ ఆధ్యాత్మికవత్తను మనకు జ్ఞాపకం చేస్తుంది. అందుకే మొదట ఆయన నోట్లో నుండే సిలువ అనే మాట వచ్చింది. ఆఖరిగా ఆయన సందర్భంలో సిలువ అనే మాట ముగించబడింది బైబిల్లో. హెబ్రీ 12:2. ఆయన తన ఎదుట అవమానము నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి ఎండ్యూర్డ్ ద క్రాస్, సిలువను సహించుట. కనుక మొదట సిలువను మోసుకున్నట్టు ఎక్స్పీరియన్సింగ్ ద క్రాస్ and finally enduring the cross. If there is no experience of the cross, there is no endurance of the cross. సిలువను మనము అంగీకరించకుండా ఉంటే లేదా అనుభవించకుండా ఉంటే దాన్ని సహించలేము. కనుక ఈ సిలువ యేసుక్రీస్తు ప్రభు ఇతరుల ద్వారా వేయబడటానికి ఇష్టపడ్డాడు. జరిగిన సంగతి మనకు పరిచయము. యేసు వారిని క్షమించాలని ఇష్టపడ్డాడు. తండ్రి, వీరేమి చేయించున్నారో వీరే కనుక వీరికి క్షమించు. బైబిల్లో మాత్రమే మాట రాయబడింది. ఇంక ఏ విశ్వాసానికి సంబంధించిన పుస్తకంలో కూడా ఒక సిలువ వేయబడిన వ్యక్తి సిలువ వేసేవారిని క్షమించమని కోరినట్లు వాక్యలు మనం చూడం. ఇట్స్ ద ఓన్లీ క్రైస్ట్ దట్ గివ్స్ ఫర్గివ్నెస్. క్రైస్ట్ ఈజ్ ఎవ్రీథింగ్ ఫర్ అస్, ఫర్ ఆల్ ద ఫర్గివ్నెస్. క్షమాపణకు ఆయన సరిపోయినవాడు. మనం ఎన్నిసార్లు క్షమిస్తాం? 1, 2, 3. తర్వాత ఏమంటాం? ఎన్నిసార్లు క్షమించాలా అని ప్రశ్నిస్తాం. యేసు ప్రభు దగ్గర నేను 3 సార్లు క్షమాపణ పొందినాను, ఆ తర్వాత క్షమాపణ పొందలేదని వాళ్ళు చేయొద్దండి. నేను చెప్పిన ప్రశ్న అర్థమైంది కదా. యేసు ప్రభుని నేను జీవితంలో 3 సార్లే క్షమాపణ అడిగినాను, అంతకంటే ఇంకెక్కువ అడగలేదు ఇప్పటిదాకా అని వాళ్ళు చేయొద్దు. రక్షణ పొందిన వాళ్ళు ఒకసారి కూడా అడిగిండారు అనుకో, వాళ్ళది కాదు టాపిక్ మంది. రక్షణ పొందిన వారిది ఎన్నిసార్లు లెక్కలేని అన్నిసార్లు, నెంబర్ ఆఫ్ టైమ్స్, రోజుకి ఎన్నిసార్లు లెక్కలేదు. ఎప్పుడు ప్రార్థన చేసినా మనకు అదే గుర్తొస్తుంది, ప్రభువా నేను తప్పే, నన్ను క్షమించు, పాపిని నేను, తప్పితే భూమిలో రక్షించేది వాడెవడు. ఓ ప్రభు యేసు, నిరీక్షణతో నీ యొద్దకు నేను వచ్చున్నాను. ఎలాంటి ఘోర పాప అయినా సిలువ దగ్గరికి వచ్చినప్పుడు సిలువలో ఆయన మన పాపాలు క్షమించి కడిగి శుద్ధీకరించి పరిశుద్ధపరిచి క్షమాపణ చేత అలంకరిస్తాడు. వారందరూ వీనిని చంపివేసి మాకు బరబ్బాను విడుదల చేయమని ఏకగ్రీవముగా విడుదల, ఫ్రీడమ్. Secondly, cross has brought the freedom for the prisoners. ఖైదీలకు యేసు యొక్క సిలువ విడుదల తీసుకొని వచ్చింది. ఈ బరబ్బా పేరు పోసిన వ్యక్తి. బరబ్బా అంటే అర్థం బర్ ప్లస్ అబ్బా. అబ్బా అంటే ఫాదర్, తండ్రి. రోమపత్రికలో చూస్తాం కదా, అబ్బా నాయన తండ్రి అని మొరుపెట్టేది. బర్ అంటే కుమారుడు, సన్ ఆఫ్ ద ఫాదర్. ఎవరైనా తండ్రి కుమారుడే కదా, కొత్త ఏముంది అని అనుకుంటా. ఆయన డిఫరెంట్, నెక్స్ట్ లెవెల్లో ఉంటాడు. అందుకనే ఆయనకు అలాంటి పేరు పెట్టినారు. ఆయన నరహత్య చేసేవాడు, చాలా పేరు మోసిన రౌడీ. పండుగ పూట ఎవరైనా పేరు మోసిన వారిని విడుదల చేయుట ఆ పండుగలో సాంప్రదాయం. మీకు తెలుసు అనుకుంటా, మన భారతదేశంలో కూడా జాతీయ పర్వదినాలు ఉంటుంది కదా. జాన్ 26, ఆగస్టు 15, అక్టోబర్ 2 గాంధీ జయంతి. ఇలాంటి సందర్భాల్లో కొంతమంది మంచి ప్రవర్తన, సత్ప్రవర్తన కలిగిన ఖైదీల్ని విడుదల చేస్తుంది ప్రభుత్వం.
5 ఏళ్ళు 10 ఏళ్ళు క్లాస్ పెట్టి. ఆ ఆనవాయితీ ఇక్కడి నుండే వచ్చింది. బైబిల్లో పస్కా పండుగప్పుడు ఖైదీలు విడుదల చేయటం అలవాటు కదా, కనుక దాన్నే తీసుకొని ఇప్పుడు కూడా ప్రభుత్వాలు ఏం చేస్తాయంటే ఏదో అకేషన్ అప్పుడు కొంతమంది ఖైదీలను వారు విడుదల చేసేవాళ్ళు. ఈ దినాల్లో మాదిరి మనం ఆలోచిస్తే బరబ్బాయి ఏ జైల్లో ఉండాలంటే హైదరాబాద్ కాదు, తీహార్ జైల్లో ఉండాల్సినవాడు. తీహార్ జైల్లో ఉండాల్సిన అంత తేలిక విడుదల చేయలేరు. దారంబడి మామూలు చిన్న చిన్న జైల్లో ఉన్న వాళ్ళు అయితే చెల్లపల్లి అక్కడ ఇక్కడ ఉంటే వదలొచ్చాము, కానీ ఇది కూడా తెలంగాణలో పేరు మోసిందే. తీహార్ జైలు దేశంలోనే పేరు మోసింది, అంత కరడగట్టిన వాళ్ళే అక్కడ ఉంటారు. అలాంటి జైల్లో ఉన్న వ్యక్తిని కరడగట్టిన వాళ్ళలో కరడగట్టిన వారిని ఒకరు విడుదల చేయాలంటే కనికరం గల యేసును బంధించాలి. సో లోకము బరబ్బాను కావాలని కోరుకునింది. వీ వాంట్ బరబ్బాస్, వీ డోంట్ వాంట్ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తు మాకొద్దు, మాకు బరబ్బానే కావాలా. అప్పుడు వారు కేకలేసినారు, మరి వాట్ షల్ ఐ డూ విత్ జీసస్ హూ ఈజ్ క్రైస్ట్? క్రీస్తు అనబడిన యేసుని నేను ఏం చేయాలా? పిలాతుకి ఏం చేయాలో తోచట్లేదు. ఏం చేయాలో తోచలేని వాడు ఆ సింహాసనం మీద కూర్చున్నాడు. కొన్నిసార్లు అలాగే ఉంటుంది, కూర్చుని ఉంటారు కానీ కుర్చీ మీద ఏం చేయాలో తోచదు. అందుకనే ప్రజల్నే అడిగాడు, వాళ్ళే జవాబు చెప్పినారు. కొన్నిసార్లు ఉంటుంది కదా, పీపుల్ ఆర్ ద ప్రాబ్లమ్ అండ్ పీపుల్ ఆర్ ద సొల్యూషన్. ఇంకోసారి చెప్పనా, పీపుల్ ఆర్ ద ప్రాబ్లమ్ అండ్ పీపుల్ ఆర్ ద సొల్యూషన్. ఆ మధ్యలో ఒక ఆన్లైన్ మీటింగ్ జరిగింది ఒక పెద్ద ఆఫీసర్స్తో. కొంతమంది మాట్లాడతారు కదా, అలాగే ఇంకొక యూనివర్సిటీ తరపున ఇంకొక మేడం ఎవరో మాట్లాడాడు. అప్పుడు ఆ డైరెక్టర్ ఏమన్నాడంటే, మ్యామ్, యూ హ్యావ్ ప్రాబ్లమ్ అండ్ యూ హ్యావ్ సొల్యూషన్, యూ వాంట్ టు కన్ఫ్యూజ్ అస్, ఈజ్ దిస్ ట్రూ? యా, దిస్ ఈజ్ ట్రూ. సో మెనీ టైమ్స్ వీ హ్యావ్ ప్రాబ్లమ్స్, వీ హ్యావ్ ఓన్లీ సొల్యూషన్, బట్ వీ వాంట్ టు కన్ఫ్యూజ్ అదర్స్ బై రీజింగ్ ద ప్రాబ్లమ్, హ్యావింగ్ ద సొల్యూషన్ విత్ అస్. మనతో పరిష్కారం ఉన్నప్పుడు పరిష్కారం లేనట్లుగా సమస్యను సృష్టిస్తాము. ఆ సమస్య వారు ఏమైనా పరిష్కారం చూస్తారేమో అని అనుకుంటాం. పిల్లల దగ్గరికి అలాంటి వాళ్ళు వచ్చినారు, వచ్చి మాకు బరబ్బాను విడుదల చేయము, యేసును మరి సిలువే అన్నీ వాళ్ళే చెప్తున్నారు. ఎవరిని ఏం చేయాలో వాళ్ళే చెప్తున్నారు. పిలాతు ఎందుకు ఉండదు ఇంకా? అంటే ప్రజాస్వామ్యమా ఇది? బై ద పీపుల్, ఫార్ ద పీపుల్, ఆఫ్ ద పీపుల్. బయటికి మాత్రం అలా కనిపిస్తుంది, బై ద పీపుల్, ఫార్ ద పీపుల్, ఆఫ్ ద పీపుల్ అని. కానీ అక్కడంతా ఎవరో కొంతమంది ఉంటారు కదా, వాళ్ళది చేదబాటు అవుతుంది. మెతికి ఇవన్నీ మానవ రీత్యా ఆలోచించే ఆలోచనలు, కానీ దైవ సంకల్పం యేసుక్రీస్తు ప్రభు వారు సిలువ వేయబడాలని. ఆ దైవ సంకల్పం నెరవేర్పు కొరకై దేవుడు మనుషులను రకరకాలుగా అలాగ వాడుకుంటూ వచ్చిన సంగతి మనకు పరిచయం. కనుక విచిత్రమైన సంగతి ఏంటంటే, యేసు ప్రభు బంధించబడడం ద్వారా కరడుగట్టిన నేరస్తునికి విడుదల వచ్చింది. దిస్ ఈజ్ ద బ్లెస్సింగ్ ఆఫ్ ద క్రాస్. సిలువ ఆశీర్వాదం ఇది. ఒకవేళ యేసు ప్రభు సిలువ మీద బంధించబడకుండా ఉంటే ఎవరికి విడుదల వచ్చేది కాదు? ఎవరికి వచ్చేది కాదు? బరబ్బా అని చెప్తారు కదా మీరు. మనం ఎవరు అనుకుంటున్నారు? మన పేరు పక్కన కూడా అది పెట్టుకోవచ్చు, ఏం తక్కువేం కాదు. ఆయన ఒక టైప్ ఉంటే మనం ఇంకో టైప్ ఉంటాం. పాపాలు రకరకాలు, పాపులు రకరకాలు. సిన్స్ ఆర్ డిఫరెంట్, సిన్నర్స్ ఆర్ డిఫరెంట్. దెర్ ఆర్ సమ్ క్లాస్ సిన్నర్స్, దెర్ ఆర్ మాస్ సిన్నర్స్. బట్ సిన్ ఇస్ సిన్. పాపం అంటే పాపమే. క్లాస్కి చేసేవాళ్ళు ఉండొచ్చు, మాస్కి చేసేవాళ్ళు ఉండొచ్చు, తెలిసి చేసేవాళ్ళు ఉండొచ్చు, తెలియకుండా చేసేవాళ్ళు ఉండొచ్చు, బరి తెగించి చేసేవాళ్ళు ఉండొచ్చు, రహస్యంగా చేసేవాళ్ళు ఉండొచ్చు. ఈ బరబ్బా యొక్క దుస్థితి చాలా కడగట్టింది. అయితే ప్రభుకు స్తోత్రాలు. ప్రభువు ఆయన విడిపించాలని సంకల్పించి ఆయన బంధించబడటానికి మనఃపూర్వకంగా అప్పగించుకున్నాం. ద డెత్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఈస్ నాట్ కంపల్సరీ. ఇంకో మాటలో చెప్పాలంటే, నాట్ బై కంపల్షన్ బట్ బై విల్లింగ్నెస్. యేసు ప్రభు యొక్క మరణం బలవంతం చేయబడింది కాదు, మనఃపూర్వకంగా తన ప్రాణాన్ని ఇచ్చివేయటానికి ఆయన చేసిన యాగం. కనుక మనలాంటి పాపలము, విడుదల సాధ్యం కాని పాపలము యేసు ప్రభు శిలువ ద్వారా విడుదల పొందిన. ఈ విడుదల చాలా గొప్ప మాట.
బంధించబడిన వానికే విడుదల తెలుస్తుంది. పాస్ విలువ ఎవడికి తెలుస్తుంది? పరీక్షల్లో పాస్ అయ్యేది ఫెయిల్ అయిన వాడికి తెలుస్తుంది. ఉద్యోగం విలువ ఎవరికి తెలుస్తుంది? ఉద్యోగస్తుని దగ్గరికి వెళ్ళి ఉద్యోగం ఏమన్నా ఎట్లుంది ఉద్యోగం అంటే ఏం చెప్తాడు తెలుసా స్టోరీలో? అయ్యో వదిలేయాలనుకుంటున్నాను బ్రదర్, చేత కాదండి, VRS తీసుకోవాలనుకుంటున్నా. మనం ఇవన్నీ నిజమేనేమో అనుకుంటాం. పాశ్చాత్య దేశాలకు వెళ్ళినప్పుడు మనం అడిగామనుకో, బ్రదర్ మేము కూడా అక్కడ రావాలి. అయ్యో బ్రదర్ మేమే ఇక్కడికి రావాలనుకుంటున్నాం, ఇక్కడికి ఎందుకు వస్తారు? యూజువల్గా ఆపోజిట్ చెప్తారు. అర్థమవుతుందా? వాళ్ళ బంధువులకు మాత్రమే పాజిటివ్గా చెప్తారు, మిగతా ఎవరికైనా ఆపోజిట్గా చెప్తారు. మేము అక్కడికి రావాలనుకుంటున్నామంటే వద్దు మేమే ఇక్కడికి వచ్చేస్తామంట. ఉద్యోగస్తులు ఏంటంటే ఉద్యోగమే వద్దు బ్రదర్, మీ మాదిరి ఉంటే చాలా మేలు అని వాళ్ళు చెప్తూ ఉంటారు. అది నిరుద్యోగకు మాత్రమే ఉద్యోగ విలువ తెలుస్తుంది. అనాథునికి మాత్రమే నాథుని విలువ తెలుస్తుంది. దరిద్రునికి మాత్రమే ధనం విలువ తెలుస్తుంది. పేదవాడికి మాత్రమే ఐశ్వర్యం విలువ తెలుస్తుంది. ఆకలిగా ఉన్న వానికి మాత్రమే ఆహారం విలువ తెలుస్తుంది. సంఖ్యలలో ఉన్న వానికి మాత్రమే స్వేచ్ఛావాయు విలువ తెలుస్తుంది. బంధించబడిన వానికి మాత్రమే స్వాతంత్రము తెలుస్తుంది. శిరసాల్లో ఉన్న వానికి మాత్రమే విడుదల విలువ తెలుస్తుంది. యేసుక్రీస్తు ప్రభువారు అలాంటి మనిషిని విడిపించుట కొరకై భూమి మీదకి దిగి వచ్చినాడు. ఇశ్రాయేలు 430 సంవత్సరాలు బంధించబడి ఉన్నప్పుడు దేవుడు మోషేను పంపించి గొర్రెపిల్ల రక్తము ద్వారా వారిని విడిపించినాడు. ఇట్ వాజ్ ఏ హిస్టారికల్ ఎక్సడస్, చారిత్రాత్మకమైన విడుదల, నిర్గమము. వారు అక్కడి నుండి బయటకు వచ్చినారు. అది ఒక్కసారే, వన్స్ ఇన్ లైఫ్ టైం, వన్స్ ఇన్ ద హిస్టరీ, చరిత్రలో ఒక్కసారే జరిగింది. అలాగ విడుదల పొందటానికి ఇంటికి ఒక గొర్రెపిల్ల అవసరమైంది. అయితే మనము విడుదల పొందటానికి సర్వమానవ కోటికి దేవుని గొర్రెపిల్ల అని యేసుక్రీస్తు ప్రభు యొక్క సిలువ ఒక్కటే సరిపోయింది. సదాకాలం నిల్చుండు సిలువ అనే బలి ద్వారా బంధించబడిన మనము విడుదల పొందటానికి హేతువైంది. బరబ్బా కంటే కరడగట్టిన అనేక మంది బందీలను యేసు విడిపించినాడు. నాకు తెలిసి ఒక పాట ఉంది అనుకుంటా, అది పాతది, చాలాసార్లు పాడరు. అదిగో క్రూరమైన సిలువలో బంధించబడిన వాడిని విడిపించినాడు అని చాలా అర్థంగా పాడుతుంటారు. ఓల్డ్ సాంగ్. అదిగో సిలువ శ్రమ నొందెను, ఖైదీలను విడిపించెను క్రీస్తులో. ఇట్స్ ఎ క్లాసిక్ సాంగ్. ఖైదీలను విడిపించుట కొరకు ఆయన సిలువలో బంధించబడ్డాడు. ఆ ఖైదీలు ఆ దినాల్లోనైతే బరబ్బా, ఈ దినాల్లోనైతే మనమే. పాపపు సంకెళ్ళ చేత బంధించబడి ఉన్నప్పుడు, విడిపించేవారు లేనప్పుడు, విడుదల దూరంగా కనపడటానికి వీల్లేని దినాల్లో ఆయన విడిపించుట కొరకే దిగి వచ్చినాడు. మీకు తెలుసు కదా, యేసుప్రభువు వారు భూమి మీద ఉన్న దినాల్లో దయ్యాలు పెట్టిన వాడు అన్నట్టు, సేనా దయ్యాలు. బైబిల్లో రాయబడింది, వాడిని ఎవడునూ సాధు చేయలేడంట. బట్టలు లేకుండా ఊర్లో కూడా లేదు, ఇళ్ళలో కూడా అసలే లేదు, మందిరంలో అసలే ఉండట్లేదు, సమాధుల్లో ఉన్నాడంట. యేసుప్రభువు వాని దగ్గరికి వెళ్ళాడు, బాగు చేశాడు. బైబిల్లో రాయబడింది, ఎవడు వాడిని సాధు చేయలేడు. నోబడీ కెన్ ఎవర్ టేమ్ ఎ సిన్నర్, ఓన్లీ సేవియర్ కెన్ టేమ్ ఎ సిన్నర్. పాపిని ఎవరు సాధు చేయలేడు. కొన్నిసార్లు ఎప్పుడైనా హౌస్ విజిటింగ్కి వెళ్ళినా, ఎవరైనా యవనస్తులు కలిసినా, కొంతమంది తల్లిదండ్రులు చెప్తుంటారు, వీడిని ఎవరు బాగు చేయలేరు బ్రదర్. దట్స్ ట్రూ. ఎవరు బాగు చేయలేరు. అమ్మ బాగు చేయలేదు, నాయన బాగు చేయలేదు, బోధకులు, సేవకులు ఎవరు బాగు చేయలేరు. వాళ్ళే చెప్తారు, నన్ను ఎవరు బాగు చేయలేరని. నువ్వన్నా బాగు చేసుకోగలవంటే నేను అసలే చేసుకోలేనంట. దట్ ఈస్ ట్రూ. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ద బాండేజ్. బంధకం యొక్క విలువ లేదా బంధకం యొక్క శక్తి అది. అది యేసు సిలువ బంధకాలన్నింటినీ తెంచివేస్తుంది. బైబిల్లో రాయబడింది, దయ్యాలు పట్టిన వాడు స్వస్థితుడై సంఖ్యలు తెంచబడి ఆ శ్మశానంలో ఉండవలసిన వాడు యేసుప్రభు పాదాల దగ్గర ఉన్నాడు. దిగంబరిగా ఉన్నవాడు వస్త్రాలు ధరించుకొని ఉన్నాడు. బంధకాల్లో ఉన్నవాడు ఇప్పుడు స్వేచ్ఛగా ఉన్నాడు. ఎంత స్వేచ్ఛలోనికి వచ్చినాడంటే యేసుప్రభుతో మాట్లాడాడు. ఇంతకుముందు ఎవరితో మాట్లాడేవాడు? చెప్పరు కదా మీరు. దయాలతో మాట్లాడేవాడు. ఇప్పుడు ఎవరితో మాట్లాడుతున్నాడు? యేసు ప్రభుతో మాట్లాడుతున్నాడు. వాట్ ఏ ఫినామినల్ ఆస్ట్రోనామికల్ చేంజ్ ఇన్ ద కాన్వర్జేషన్.
దయాలతో మాట్లాడేవాడు ఇప్పుడు యేసు ప్రభుతో మాట్లాడుతున్నాడు. యేసు నేను నీతో పాటు వచ్చేస్తాను అని. ఎంత ఆసక్తి వచ్చింది చూడండి. వాట్ ఏ ఫినామినల్ మార్ఫాలజీ లేదా మార్ఫోజెనిసిస్ ఆయనలో ఆరంభమైంది. ప్రభు అన్నాడు, నువ్వు వెళ్ళి యేసు కనికరపడి నీ చేసిన నీకు పక్షం చేసిన కార్యములు ప్రకటించు. బైబిల్లో రాయబడింది, వాడు వెళ్ళి ఇంట్లో చెప్పమంటే వేలు చూపిస్తే హస్తం మింగేవాడు. ఇలాంటి వాళ్ళు సువార్థికులు ఉంటే ఎప్పుడో రక్షణ పొందిన ప్రపంచమంతా. నాకు అనిపిస్తుంది అలాంటి వాళ్ళు కొంతమంది ఉంటే తీసుకుని వచ్చారు. దొరికితేగా ఒకడే దొరికాడు బైబిల్లో. ఇంట్లో చెప్పరా అంటే 10 పట్టణాల్లో ప్రకటించడానికి ఆరంభించినాడంట. ఫ్రీ ఎవాంజలైజేషన్, మ్యాసివ్ ఎవాంజలైజేషన్. 10 పట్టణాల్లో ఎవడని ప్రకటిస్తారా? మనకి ఇప్పుడు యేసుప్రభు చెప్పాడు కదా, మీరు వెళ్ళి సర్వలోకములో సువార్తను ప్రకటించారంటే మనం ఇళ్లలో ప్రకటిస్తూ ఉంటాం. వానికి ఇళ్లలో ప్రకటించారంటే 10 పట్టణాల్లో ప్రకటించేసాడు. ప్రభుకి అలాంటి వాళ్ళు ఉంటే ఎంత బాగుంటారు. దేవుడి జీవితాల్లో మార్చినప్పుడు అలా కలుగుతుంది. భగత్ సింగ్ గారు, ఆయన జాతి పనివారు, ఇప్పుడు సేవకులు లేరు, ప్రభు దగ్గర ఉన్నారు. అమృతరాజు గారు అనుకుంటే అమెరికాలో కాన్వకేషన్ తీసుకునేటప్పుడు అలా విడుదల గురించి ఇశ్రాయేలీయుల యొక్క 4 దశల గురించి రాసినాడు. ఆయన బుక్ కూడా ఎక్కడైనా ఉందేమో, నేను చదివాను ఆ పుస్తకము. అమృతరాజు గారు రాసిన ఇంటూ హిస్ ఫుల్నెస్, ఆయన సంపూర్ణతలోనికి. దాంట్లో మొదటి సంగతి రిడెంప్షన్, విమోచనము, విడుదల. ఇశ్రాయేలీయులు విడిపించబడకుండా వాగ్దాన దేశంలో ప్రవేశించలేరు. మనం కూడా యేసుప్రభు యొక్క శిలువ రక్తం ద్వారా విడిపించబడకుండా వాగ్దాన దేశమైన యేసుక్రీస్తును పూర్తిగా స్వతంత్రించుకోలేము, స్వాస్థ్యంగా చేసుకోలేము, అనుభవించలేము. కనుక శిలువ ద్వారా కలిగిన రెండో మేలు ఫ్రీడమ్, విడుదల. మూడవది లూక్ చాప్టర్ 23, లూకాసు వార్త 23వ అధ్యాయం వర్స్ 34, 23, 34. యేసు తండ్రి వీరేమి చేయిస్తున్నారో వీరెరగరు కనుక వీరిని క్షమించమని చెప్పాను. వారు ఆయన వస్త్రంలో పంచుకున్నటకై చీట్లు వేసిరి. యేసు ప్రభుని సిలువ వేయటానికి అక్కడ కొంతమంది రోమా సైనికులు కనిపిస్తున్నారు. సిలువ మనంతటి మనం ఎప్పుడు వేసుకోలేం. సిలువ వేసి వాళ్ళ పక్కన వాళ్ళు అవసరం. సిలువను గురించి యేసు ప్రభువే మాట్లాడాడు. కొత్త నిబంధనలు ఈ సిలువ అనే మాట ఎన్నిసార్లు రాయబడని తెలుసా? అట్లీస్ట్ 28 times, కనీసం 28 సార్లు రాయబడింది. సిలువ అనే మాట మొదటి ఎవరు పలికాడు తెలుసా? యేసు ప్రభువే పలికాడు. మత్తయి సువార్త 10వ అధ్యాయం, మాథ్యూ చాప్టర్ 10. క్షమాపణ పొందనంత దాకా మన హృదయం, మన జీవితం అంతా భారంగా ఉంటుంది. ఎప్పుడైతే మనం క్షమాపణ పొందుతామో అప్పుడు తేలిక అవుతుంది. యేసుక్రీస్తు ప్రభు ద్వారా మానవ కోటికి క్షమాపణ. ఇది దేవుని భిక్ష, ఇది కృపావరం, ఇది దేవుని దయ. మనం క్షమించబడ్డాం కనుక సిలువ 2 వైపుల క్షమాపణ జ్ఞాపకం చేస్తుంది. యాజ్ ద కాయిన్ హ్యాస్ బోత్ సైడ్స్ బోత్ వ్యాలిడ్, ఫర్గివ్నెస్ హస్ బోత్ సైడ్స్ బోత్ వ్యాలిడ్. ఆన్ ద వన్ సైడ్ వీ హ్యావ్ రిసీవ్డ్ ద ఫర్గివ్నెస్ ఫ్రమ్ ద క్రాస్, ఆన్ ద అదర్ సైడ్ వీ హ్యావ్ టు ఎక్స్టెండ్ దిస్ ఫర్గివ్నెస్ టు ద అదర్స్ టు. మనం ప్రభు యుద్ధ నుండి క్షమాపణ పొందినాము. రెండోది, ప్రభువులో ఉన్న వారికి క్షమాపణ మనం తెలియచేయవలసిన వారమై ఉన్నాము. అప్పుడే సిలువ దగ్గరికి వస్తాం. కొంతమంది అంటారు, బ్రదర్ యేసు ప్రభు అంటే నాకు చాలా ఇష్టం తెలుసా అంటారు. వాళ్ళ సంగతి ఏంటంటే, వాళ్ళ సంగతి తర్వాత చూస్తా. హౌ కమ్ ద క్రాస్ అండ్ ద ఫర్గివ్నెస్ బీ డివైడెడ్? సిలువ క్షమాపణ బయటికి ఎలాగ మనం వేరు చేస్తాం? వీ కెన్ నెవర్ సెపరేట్, బికాజ్ దే ఆర్ ఇంటర్ట్విన్డ్. అవి రెండు సమ్మిళితం చేయబడ్డాయి. వేర్ దెర్ ఇస్ అ క్రాస్ దెర్ ఇస్ ఫర్గివ్నెస్, వేర్ దెర్ ఇస్ నో ఫర్గివ్నెస్ దెర్ ఇస్ నో క్రాస్ ఆపరేటింగ్ ఇన్ దట్ లైఫ్ అండ్ స్పియర్ అండ్ డొమైన్. ఎక్కడ క్షమాపణ లేదో అక్కడ సిలువ ప్రభావం చూపడం లేదు. 4 చూస్తామా? లూకాసు వార్త 23వ అధ్యాయం. Luke chapter 23. Verse 43. అందుకైన వానితో, నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉందని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను. లూకా 23:43.
నేడు నీవు నాతో కూడా ఫెలోషిప్, సహవాసం. అందుకే బైబిల్లో రాయబడింది, తన కుమారుని సహవాసమునకు పిలిచినవాడు నమ్మకమైన వాడు. ఇంతదాకా సహవాసం ఎవరితో చేసినాడు? ఎప్పుడు సహవాసం ఎవరితో చేస్తున్నాడు? కొంతమంది లోకంలో ఏదో సామెత చెప్తారు కదా, టెల్ మీ యువర్ ఫ్రెండ్, ఐ విల్ టెల్ యూ వాట్ యు ఆర్. నీ స్నేహితుడు ఎవరో చెప్పు, నువ్వెవరో నేను చెప్తా అంటారంట. ఇప్పుడు మనం చెప్పామనుకో, నా స్నేహితుడు ఎవరో తెలుసా, బరబ్బా అని. టెల్ మీ వాట్ ఐ యామ్. బరబ్బా స్నేహితుడైతే బరబ్బా వలే ఉంటారు. ఇప్పటిదాకా ఈయనకి మన దొంగవాడికి స్నేహితులు ఎవరు? అంత పక్కన ఎడం వైపు ఒకడు ఉన్నాడు, కింద కూడా కొంతమంది ఉన్నారేమో, తప్పించుకొని ఎక్కడానికి కొంతమంది వెళ్ళారేమో, మనకంతా తెలియదు. వాళ్ళందరి మధ్యలో ఉన్నారు. వాళ్ళు ఎప్పుడు దొంగలు ఎప్పుడు ఒకళ్ళే చేయరు. మీకు తెలుసు కదా, మాఫియా ఉంటుంది, ఒకటి టీం ఉంటుంది. వీళ్ళిద్దరు ఎందుకు దొరికారంటే, బహుశా వీళ్ళిద్దరే హార్డ్ కోర్ అనుకుంటా. డైరెక్టర్, డిప్యూటీ డైరెక్టర్ ఒకళ్ళేమో. వీళ్ళని పట్టేస్తే ఇంకంతా సెట్ అయిపోతుంది రోమ పరిపాలన అనుకున్నారేమో. మిగతా సామాన్యమైన వాళ్ళంతా పరిగెత్తి అటు ఇటు స్కాటర్ అయిపోయారేమో. వీళ్ళని చంపేస్తే అంత సెటిల్ అయిపోతుంది అని అనుకున్నారు అనుకుంటా. అందుకే వీళ్ళని తీసుకుని వచ్చినారు. కుడివైపు ఉన్నవాడు ఇంకా హైకమాండ్ ఉంటాడు, ఎడం వైపు ఉన్నవాడు డిప్యూటీ కమాండర్ ఉంటాడేమో బహుశా అని నేను అనుకుంటున్నా. అందుకనే వాళ్ళిద్దరిని తీసుకుని వచ్చినారు. యేసు ప్రభువుతో పాటు సిలువ వేయటానికి ఇష్టపడారు. ఇప్పుడు ఇంతదాకా ఎక్కడో తిరిగినారేమో, చీకట్లో వాళ్ళు పనులు చేసి ఉండొచ్చు, దొంగతనాలు లాంటివి, దొంగలతో తిరిగిండొచ్చు, హానికరమైన వాటి చేతులు హ్యాండిల్ చేసి ఉండొచ్చు. అయితే ఇప్పటికి వచ్చేటప్పటికి, సిలువ దగ్గరికి వచ్చేటప్పటికి పూర్తిగా మార్చినారు. అందుకే కొంతమంది యవనస్తులు కూడా అడుగుతుంటారు, హౌ కెన్ ఐ హ్యావ్ ద అష్యూరెన్స్ ఆఫ్ సాల్వేషన్? రక్షణ నిశ్చయిత ఎలాగ నేను ఎరగగలను, నేను రక్షణ పొందడానికి నాకు ఎలాగ తెలుస్తుందని. నీకు అనుమానం వచ్చిందంటేనే రక్షణ లేదని అనుమానం నాకు. ఎవరీ సేవ్డ్ పర్సన్ విల్ షైన్ ఫోర్త్. ఈ వ్యక్తికి ఎవరైనా చెప్పారా రక్షణ నిశ్చయిత అంటే ఇలాగ ఉంటుందయ్యా, నువ్వు వాక్యం చదవాలా, వాక్యం మీద ఆశ ఉందా, బాప్తిసం తీసుకోవాలా, తీసుకుంటావా, మందిరానికి వస్తున్నావా, ఎవరికైనా సువార్త చెప్తావా అని ఎవరని చెప్పేటట్టున్నారా? అంటే మారుతారండి, తెలుస్తుందండి వాళ్ళలోనే. డిఫాల్ట్ ఇది యేసుప్రభు మన డిఎన్ఏ లేకుండా యేసుప్రభు డిఎన్ఏ వచ్చేస్తే ఆయన వల్లే ఆలోచిస్తాం, ఆయన వల్లే ఆశ ఉంటుంది, ఆయన వల్లే మనం జీవిస్తాం. మన డిఎన్ఏ పెట్టుకుని యేసుప్రభు డిఎన్ఏ ఏం లేకుండా నాకు వాక్యం అంటే ఆశ లేదు, ప్రార్థన అంటే ఆశ లేదు, సువార్త అంటే ఆశ లేదు, ప్రభు అంటే ఆశ లేదు, కానీ నేను రక్షణ పొందినట్లు నాకు గుర్తుంది, మరి నేను రక్షణ పొందనాను లేదా రక్షణ పొందనాను నిశ్చయిత ఏంటంటే డిఎన్ఏ ఈజ్ నాట్ వర్కింగ్, ఆపరేటింగ్, ఇట్స్ డెడ్. ఈ వ్యక్తికి ఎవరు చెప్పారు ఇలాగా ప్రార్థన చేయమని? ఇప్పుడు మేము మైకులు పెట్టి ఉదయము సాయంకాలం ఏ మీటింగ్లోనైనా ఆల్టర్ కాల్ ఇచ్చి యేసుప్రభుని నమ్ముకోండి అంటే కూడా చేతులు ఎత్తిన వాళ్ళు దించేవాళ్ళు ఉంటారు, దించిన వాళ్ళు ఎత్తకుండా అలాగే వెళ్ళిపోయేవాళ్ళు చాలామంది ఉంటారు. అక్కడ ఏం చెప్పలేదే యేసుప్రభు. దట్స్ హౌ ద వర్క్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ ఈస్ మోస్ట్ ఇన్విజిబుల్లీ వర్కింగ్ ఇన్ ద హార్ట్స్ ఆఫ్ ద సిన్నర్స్. పరిశుద్ధాత్మ దేవుడు పాపులైన వారి హృదయాలలో అదృశ్యంగా పనిచేస్తూ ఉంటారు. వాళ్ళు ఒప్పించబడుతూ ఉన్నారు. యేసును చూడగానే ఎడంవైపు ఉన్నవానికి లేని వెలుగు కుడివైపున్న దొంగకు వచ్చింది. ఇద్దరు సమాన దూరంలో ఉన్నారు రక్షకునికి, ఇద్దరు సమానంగా విన్నారు, ఇద్దరు సమానంగా శిక్ష చూస్తున్నారు, ఇద్దరు సమానంగా శిక్ష అనుభవిస్తున్నారు, ఇద్దరు అన్ని సమానంగా ఈక్వల్ ఆపర్చునిటీస్. మీకు తెలుసు కదా, లోకంలో ఎక్కడ చూసిన ఆఫీస్లో ఏదో ఒక సెల్ ఉంటుంది, ఈక్వల్ ఆపర్చునిటీ సెల్. ఈక్వల్గా ఇస్తారో లేదు తెలియదు, అది వేరే సంగతి. కానీ యేసుక్రీస్తు ప్రభు వారు ఇద్దరు దొంగలకి ఈక్వల్ ఆపర్చునిటీ ఇచ్చినాడు. ఈక్వల్ డిస్టెన్స్, ఈక్వల్ మేనిఫెస్టేషన్ ఆఫ్ హిస్ గ్లోరీ, ఈక్వల్ ప్రజెంటేషన్ ఆఫ్ హిస్ గాస్పల్, ఈక్వల్లీ లవింగ్ దెమ్. అంత ఈక్వల్గా ఇచ్చినాడు. ఒకడు ఫ్రస్ట్రేట్ చేసినాడు, దేవుని కృపని నిరక్తకం చేసినాడు. ఎడం వైపున్న దొంగ, కుడివైపున్న దొంగ యేసు ప్రభు యొక్క కృపను అంగీకరించడానికి ఇష్టపడ్డాడు. అందుకే యేసు, నీవు నీ రాజ్యముతో వచ్చినప్పుడు, రాజ్యం గురించి దొంగలకు అంత బాగా తెలిసింది. మనం ఎంత చెప్తున్నా కూడా తెలియట్లేదు. మైకిల్ పెట్టి చెప్తున్నా, పరలోక రాజ్యం, దేవుని రాజ్యం కాలం సంపూర్ణమైనది, దేవుని రాజ్యం సమీపించినది, మారు మనసు పొంది సువార్త నమ్ముడి అని మన పిల్లలకి చెప్తాం, మందిరంలో చెప్తాం, బయట చెప్తాము, ఎవరిదారిన వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు. ఇక రాజ్యాన్ని గురించి ఎవరు చెప్పలేదు, ఎలాగ తెలిసింది? సువార్త ఎంత ప్రభావితం చేసింది చూడండి తనకి. అందుకని నీవు నీ రాజ్యంతో, రాజ్యం ఎవరిది, ఎవరికి ఉంటుంది, ఎవరు సంపాదిస్తారు? కింగ్ విల్ హ్యావ్ కింగ్డమ్. రాజుకే రాజ్యం ఉంటుంది. సైకిల్ ఎవరికి ఉంటుందంటే ఏం చెప్తాం?
బండి ఎవరికి ఉంటుందంటే ఏం చెప్తాం, ఉద్యోగం ఎవరికి ఉంటుందంటే ఏం చెప్తాం, దానికి ఏదో ఎలిజిబుల్ అయిన వాళ్ళు ఉంటారు కదా, అందుకని వాళ్ళకు ఉంది అని చెప్తాం. మరి రాజ్యం ఎవరికి ఉంది? రాజుకు మాత్రమే ఉంటుంది. ఆ రాజ్యం శాశ్వతమైనది. ఆయన పుట్టబోయేటప్పుడు లూకాసు మొదటి అధ్యాయంలో దూత ద్వారా తెలుపబడిన వర్తమానం మీద దయాప్రాప్తురాల నిక్షేపం, దేవుడు నీకు తోడైనాడు, నువ్వు గర్భం ధరించి కుమారునికి అంటావు, ఆయనకి యేసు అని పేరు పెడతావు, సర్వోన్నతని శక్తి నిన్ను కమ్ముకుంటుంది, ఆయన రాజ్యము నాకు అంతము లేదు. హిస్ కింగ్డమ్ హ్యాస్ నో ఎండ్. అంతము లేని రాజ్యము, నిశ్చలమైన రాజ్యము, రాబో రాజ్యము, స్థిరమైన రాజ్యం, శాశ్వత రాజ్యం. దానిలో రాయబడింది కదా, ఇది డొమినియన్ హ్యాస్ నో ఎండ్. ఆయన రాజ్యము శాశ్వత రాజ్యము, అపరిమితమైన రాజ్యం. ఇంత గొప్ప దానిలో అంటే ప్రవక్తలతో కూడా తూగేంత వెలుగొచ్చింది అంటే తప్పు కాదనుకుంటా. అందుకే దానిలో మాట్లాడిన పదాలు మాట్లాడతాడు రాజ్యము అని, దూత మాట్లాడిన పదాలు మాట్లాడతాడు రాజ్యం అని. నాకు తెలిసి ఏ రక్షణ పొందే వ్యక్తి కూడా ఈ పాపాత్ముడు ఈ ప్రార్థన చేయడు, నీ రాజ్యంలో నాకు జ్ఞాపకం చేసుకొని. ఒక దొంగ మాత్రమే చేయగలిగినాడు. యేసుప్రభు అన్నాడు ఆలస్యం కాకుండా. ఎందుకు ఆలస్యం చేయడు యేసుప్రభు రక్షణ పొందేవాని విషయం? మళ్ళీ మనసు మార్చుకుంటాడేమో అని. మీకు తెలుసు కదా, మనకి చాలా ఫికిల్ మైండ్ ఉంటుంది, చాలా బలహీనంగా ఉంటుంది మన మైండ్. మనిషి ఫుల్గా ఉంటుంది, తల పట్టకుండా మైండ్ ఏమో చాలా బలహీనంగా ఉంటుంది. అందుకే షేక్స్పియర్ ఒక మాట అన్నాడు, ఫ్రయాలిటీ దై నేమ్ ఈజ్ ఉమాన్. బలహీనత నీ పేరు డాష్ అని. కనుక మనకంతా బలహీనత ఎక్కువ ఉంటుంది అనమాట, చంచలత్వ హృదయం ఎక్కువ ఉంటుంది. ఒకసారి ఇంటి మీటింగ్కి వస్తారా బ్రదర్ అంటే, అయ్యో బ్రదర్ మీరు బండి ఇప్పుడు నేను వచ్చేస్తాను. 5 నిమిషాల తర్వాత రావట్లేదు బ్రదర్, బాగాలేదు, మీ అరసం వచ్చేసింది. అరే ఎట్లా మారిపోయేది 5 నిమిషాలకి? దట్ ఈస్ హ్యూమన్ నేచర్, మనిషి స్వభావం అది. అందుకనే కొన్నిసార్లు అంటే వీడంతా మూడు మీద ఉంటాడు, ఎప్పుడు మూడు వస్తుంది ఎప్పుడు పోతుందో తెలియట్లేదు. అందుకే కొంతమంది ఏంటి చదువుకుంటారు, మూడు లేదరా చదువుకుంటు, మందినికి వస్తే మూడు లేదరా రావటానికి, బైబిల్ చదువు మూడు లేదరా రావటానికి, నరకానికి వెళ్ళటానికి 3 ఉందా? నేను ఏం చెప్పినా ఖచ్చితంగా అక్కడికి వెళ్ళాల్సిందే. ఇక్కడ యేసుని అంగీకరించడానికి 3 లేకపోతే. నేను చెప్పే మాటలు అర్థమవుతున్నాయి అనుకుంటా. బిలీవర్స్, విశ్వాసుల పిల్లలు ఇళ్లలో చెప్పే మాటలు ఇవి, అనుదినం రోజు వాడేది. యూజువల్ వొకాబులరీ యూజ్డ్ ఆన్ డైలీ బేసిస్ అట్ హోమ్స్. యేసుని అంగీకరించడానికి 3 లేకపోతే పాతాళం కొరకు సిద్ధపడాల్సి. యేసు ప్రభు ఆ వ్యక్తితో అన్నాడు, టుడే దౌ షల్ బీ విత్ మీ ఇన్ ప్యారడైజ్. నేడే. యేసు ప్రభు ఎప్పుడైనా అప్పుడే ఇవ్వాలని కోరుతాడు, వెంటనే ఇవ్వాలని కోరుతాడు, ఇమ్మీడియట్గా ఇవ్వాలని కోరుతాడు, ఆలస్యం చేయడు. మనం ఆయన ఏదైనా ఎవరైనా మనం ఒక 100 రూపాయలు అడిగారు అనుకోండి, డబ్బులు జోబిలో ఉన్నా కూడా చెప్తాం చూస్తాంలేండి అడ్జస్ట్ చేస్తాం. ఎక్కడా? వ్యవహారిక భాషలు ఇవన్నీ. యేసుప్రభు చూస్తాను లేరా అడ్జస్ట్ చేస్తాం, రాజ్యంలో నీకు కూడా ఒకటి ఏదో ఒక మెంబర్షిప్ కార్పొరేటర్ ఏదో ఒకటి ఇస్తాను, నామినేటెడ్ పొజిషన్ అని చెప్పలే. టుడే దౌ షల్ బీ విత్ మీ. నీవు, మీరు కాదు. ఈ దొంగ కూడా చెప్పలే, పక్కన కూడా చూసుకో ప్రభు అని. రక్షణ ఇండివిజువల్ అనేది మనకు జ్ఞాపకం చేస్తుంది. యూ కెనాట్ కంప్రైజ్ ఆల్ అదర్ పీపుల్ హూ డు నాట్ కన్ఫెస్ దెమ్సెల్వ్స్. ఇతరులు యేసును రక్షకుడని ఒప్పుకోకుండా వాళ్ళందరినీ ప్రభువా వీళ్ళందరూ కూడా వచ్చేస్తున్నారంటే కుదరదు. నోహలోనికి నోహ ఆయన కుటుంబం మాత్రమే వచ్చింది. ఊరోళ్ళంతా వస్తారంటే కుదరదు, వాళ్ళంతా రక్షణ పొందలేదుగా. అలాగే ఇక్కడికి వచ్చిన వాళ్ళంతా వస్తారు, వాళ్ళని కూడా నీ రాజ్యంలోకి జ్ఞాపకం చేసుకుంటే వాళ్ళ తరపున నువ్వు చెప్పడానికి ఎవరు? నీ రక్షణ నీదే, నీ పాపక్షమాపణ నీదే, నీ కన్విక్షన్ నీదే. కనుక నీవు మారు మనసు పొందాలని ప్రభు కోరుతున్నాడు. వాళ్ళిద్దరు చాలా క్లోజే. డెత్ డిపార్టెడ్ దెమ్. మరణం వారు వేరు చేసింది. కలిసి అయిన దొంగతనాలు చేసినారో మనకు తెలియదు, కలిసి ఎంత పంచుకున్నారో కూడా మనకు తెలియదు, దోపుడు సొమ్ము. కలిసి ఏ నేరాలు ఏ ఘోరాలు చేశారో వాళ్ళిద్దరు తెలియదు. బట్ క్రాస్ డివైడెడ్ దిస్ టూ. సిలువ వారిద్దరిని వేరు చేసింది. ప్రభు సిలువ ఆశీర్వాదం అలాగే ఇవ్వాలని కోరుతున్నాడు. ఫెలోషిప్ నాతో కూడా. దొంగలతో తిరిగినోడికి ఎవరితో ఫెలోషిప్ వచ్చింది? దేవుడితో ఫెలోషిప్ వచ్చింది. చీకట్లో తిరిగినోడికి ఎవరితో ఫెలోషిప్ వచ్చి సహవాసం వచ్చింది? వెలుగైన దేవుడితో సహవాసం వచ్చింది. నేరాలు ఘోరాలు చేస్తున్న వాడికి ఏది లభ్యమైంది?
from prison to the paradise through the cross of Jesus Christ. What message we can have more than this? చెరసాలలో నుండి పరదైసులోనికి యేసు శిలువ ద్వారా ప్రయాణం, ఎక్కడి వైపున్న దొంగ యాత్ర. ఒక్కరోజు ఆయన జీవితం మార్చివేసింది. కొన్ని గంటలు ఆయన జీవితాన్ని ప్రభావితం చేసింది. ఎన్నోసార్లు నీకు చెప్తున్నా, నువ్వు పట్టించుకోకుండా వెళుతున్నావు. యేసు కంటే సహవాసం ఇచ్చేవాళ్ళు ఎవరు? కొన్నిసార్లు యవనస్తులు అనుకుంటారు, అబ్బా యేసుని నమ్ముకుంటే మా ఫ్రెండ్స్ అందరినీ కాదనుకోవాలి కదా అని. నీకు ఫ్రెండ్స్ అంత బలమైన వాళ్ళు ఉన్నారంటే నువ్వు నమ్ముకోలేవనే అర్థమవుతుంది. ఎందుకంటే యాకోబు 4:4 చెప్పబడింది, డాష్ వార్లారా లోక సాంగత్యము దేవునితో వైరమని మీరు ఎరగరా. ఫ్రెండ్షిప్ విత్ ద వరల్డ్ ఈజ్ ఎనిమిటీ విత్ గాడ్. లోక సహవాసాన్ని ఇష్టపడితే ఎంత ఉండాలో అంతే. హై బై టీ తాగేదాకే, కాలేజ్ దాకే, అక్కడ ఏదో హోంవర్క్ ఏంటి, క్లాస్ వర్క్ ఏంటి, ప్రాజెక్ట్ వర్క్ ఏంటి, తర్వాత ఏదో మెడికల్ అది ఇదైతే ఆ వర్క్ ఏంటి, ఈ వర్క్ ఏంటి, హౌస్ ఏంటి, ఆడదాకే. మరి ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళా దానికి ఎక్స్టెండెడ్ ఎందుకు? కంపార్ట్మెంటలైజ్. కాలేజే, ఇల్లే, మందిరమే. కొంతమంది అన్నీ కలుపుతుంటారు. మందిరాల్లో ఉండి కూడా బయట ఇంకా చాట్లు చేస్తుంటారు మొబైల్ ఫోన్ పట్టుకొని. కాలేజీలో ఉన్నా కూడా ఇంకా అంతా ఉంటుంది. కాలేజే, ఇల్లే, ఆఫీసే, మందిరమే. ప్రతిదాన్ని కంపార్ట్మెంటలైజ్ చేసుకోవాలి. ఇఫ్ వీ డు నాట్ కంపార్ట్మెంటలైజ్ అవర్ ట్రైన్ విల్ నాట్ రన్. రైన్లో అన్ని కంపార్ట్మెంట్లో ఒకటే ఉండవండి. ఇంజిన్ వేరే, ఎస్ఎల్ఆర్ వేరే, జనరల్ వేరే, ఏసీ వేరే, ఫస్ట్ క్లాస్ వేరే, ఇవన్నీ మీకు తెలుసు కదా. అలాగే మన యాత్రలో కూడా అంత కంపార్ట్మెంటలైజ్. అనుదినం ఉదయం నుండి రాత్రి పడుకునేదాకా రకరకాల మనుషులు, రకరకాల పరిస్థితులు అన్నీ ఉంటాయి. వీ హ్యావ్ టు కంపార్ట్మెంటలైజ్. దాన్ని వేరువేరుగా విభాగించుకోవాలి. స్నేహితులు ఎంత దాకా, తల్లిదండ్రులు ఎట్లా, కుటుంబం ఎంత, టీచర్స్ ఎంత, తన బోధకులు, కాపర్లు, మందిరము, యేసుప్రభు ఎంత. ఇలాంటి కంపార్ట్మెంటలైజింగ్ లేకుండా ఉన్న కాడం చేత అంత జనరల్ భోగి మాదిరి పెట్టేస్తే అంత జనరల్ భోగి అవుతుంది అది. ఇంకో కొంతమంది ఎస్ఎల్ఆర్ పెట్టింటారు, అంటే చెత్త అంతా వాళ్ళ దగ్గరికే వేయచ్చు అని తీసుకెళ్ళి. ఆల్ ద ట్రాష్ ఈస్ దేర్ ఇన్ ద ఎస్ఎల్ఆర్. అలా కాదు, దేవునిది యేసుతో సహవాసం. ఆ సహవాసం ద్వారా యేసుప్రభు రూపంలోనికి ఇప్పుడు ఈ దొంగ మార్చబడ్డాడు. ఇప్పుడు దాకా శిలువ ద్వారా కలిగే కొన్ని ఆశీర్వాదాలు లూకాసు వార్త 23వ అధ్యాయాన్ని మనం ఆధారం చేసుకొని చూడటానికి ప్రయత్నం చేశాం. 4 విషయాలు చూసిన. మొదటిది ఫ్రెండ్షిప్, స్నేహము. రెండవది ఫ్రీడమ్, విడుదల. మూడవది ఫార్గివ్నెస్, క్షమాపణ. నాలుగవది ఫెలోషిప్, భూమి మీద కాదు, పరదైసులో, మనుషులతో కాదు, యేసు ప్రభుతో. 5 ఆఖరి చూసి ముగిస్తామా? లూక్ చాప్టర్ 23, లూకా 23వ అధ్యాయం వర్స్ 52, 52. లూక్ చాప్టర్ 23 వర్స్ 52. అతడు పిలాతు వద్దకు వెళ్ళి యేసు దేహము తనకిమ్మని అడుగుకొని 53 దానిని కిందకి దించి సన్నపు నారబట్టతో చుట్టి తొలిచిన రాతి సమాధిలో ఉంచెను. అందులో ఎవడనూ అంతకు మునిపెన్నడు ఉంచబడలేదు. అరిమతయి యోసేపు. ద ఫంక్షన్. సిలువ బాధ్యతను తీసుకొని వస్తుంది, పనిని అప్పగిస్తుంది. అరిమతయి యోసేపు అంతదాకా మనకి ఎక్కడ కనపడ్డు. ఆయనేం శిష్యుడు కాదు. ఆయనకేం దయ్యాలు బట్టి యేసుప్రభు వెళ్ళగొట్టలేదు. వాళ్ళ అత్తగారు బాగాలేకపోతే ఇంట్లోకి వెళ్ళి ప్రార్థన ఏం చేయలేదు. ఆయనేమి సుంకం వసూలు చేసే అధికారి కాదు. యేసుప్రభు పిలవలేదు ఆయన్ని. ఆయన సన్నిహితుడైన మహాసభలో ఒక మెంబరు, హై పర్సన్, ప్రభుని గురించి బాగా తెలిసినవాడు, ధనవంతుడు, నీతిమంతుడు కూడా. ఈ రెండు సాధారణంగా పొసగవు. 2 కథలు ఒకే ఊరిలో ఉండవు. ధనము నీతి 2 పోవు. దే ఆర్ నాట్ ఫ్రెండ్స్, దే ఆర్ ఎనిమీస్. కానీ ఇక్కడ ఆ ధనము నీతి 2 కథలు ఒకే ఊరిలో ఉన్నాయి. ఆ ఊరి పేరే అరిమతయి యోసేపు. ఆయన కోరింది యేసు దేహం తనకు కావాలనుకున్నాడు. ఇప్పటిదాకా ఎక్కడున్నాడో మనకు తెలియదు. బైబిల్ దాని గురించి మాట్లాడలేదు.
యేసు దేహమే యేసు ప్రభు సంఘానికి పోలికగా ఉంది కనుక సంఘాన్ని గురించి పట్టించుకునే వ్యక్తి ఇక్కడ మనకు కనిపిస్తున్నాడు. చూడండి, యేసు ప్రభు మీద నేరారోపణ చేయబడింది కదా, ఆయన సిలువేసి చంపారు కదా, నేరస్తులు ఆయన ఒక్కడిగా చేయబడ్డాడు కదా. నేరస్తుల బాడీ యూజువల్గా ఎవరు క్లెయిమ్ చేయరు. క్లెయిమ్ చేయాలంటే చాలా ధైర్యం ఉండాలి. ఇంతకుముందు ఉండేది కదా, సమైక్య ఆంధ్ర అటు ఇటు ఉన్నప్పుడు నక్సలైట్లు ఎవరైనా చనిపోతే వాళ్ళ బాడీని ఎవరు క్లెయిమ్ చేసేవాళ్ళు కాదు. వాళ్ళే ఎవరిది ఇదని తెలుసుకొని వచ్చి భవిష్యత్ మీదే అని ఆ పల్లెటూరులో ఎవరో ఒక ఇంటి దగ్గర పడేసేవాళ్ళు. ఎందుకంటే ఆ బాడీ క్లెయిమ్ చేస్తే చాలా రిస్క్ ఉంటుంది. యేసుప్రభు బాడీ కూడా ఇప్పుడు క్లెయిమ్ చేస్తే చాలా రిస్క్ ఉంటుంది. ఆ రిస్క్ తీసుకోవటానికి ఆయన ఇష్టపడ్డాడు. వేర్ దెర్ ఇస్ రిస్క్ దెర్ ఇస్ రివార్డ్, వేర్ దెర్ ఇస్ నో రిస్క్ దెర్ ఇస్ నో రివార్డ్. రిస్క్ లేకుండా రివార్డ్ లేదు. రిస్క్ తీసుకోవటానికి ఇష్టపడ్డాడు అరిమతయి యోసేపు. అందుకే యేసు దేహం తనకి అండి. డీసెంట్ బరియల్ ఈజ్ ఆల్వేస్ ఎ డివోటెడ్ డీడ్స్. ఇంకోసారి చెప్పనా, డీసెంట్ బరియల్ ఈజ్ ఆల్వేస్ ఎ డివోటెడ్ డీడ్స్. ఒక చక్కటి భూస్థాపన కార్యక్రమం యేసుప్రభు వారికి ఏర్పాటు చేయట ఆ భక్తుని యొక్క మంచి కార్యం. ఆ భక్తుడు అరిమతయి యోసేపు, ఆయన గురించి సువార్తికులు రాశారు. చాలా అరుదుగా ఇలాంటి వాళ్ళు ఉంటారు యేసుప్రభు యొక్క సంఘాన్ని గురించి పట్టించుకునేవాళ్ళు. యేసు దేహము అంటే మామూలుగా చనిపోయిన పార్థివ దేహం కాదు ఇక్కడ అర్థం. అక్షరం అదే జ్ఞాపకం చేస్తుంది, ఆత్మ జ్ఞాపకం చేస్తుంది. ఈ దినాల్లో మనమేం నేర్చుకోవాలంటే యేసుప్రభు దేహమైన సంఘం. ఎఫెసీ పత్రికలో ఉంది కదా, సంఘం అను శరీరం మొదటి అధ్యాయంలో. క్రైస్ట్ ఈజ్ ద హెడ్ ఆఫ్ ద చర్చ్ అండ్ ద చర్చ్ ఈజ్ ద బాడీ ఆఫ్ క్రైస్ట్. క్రీస్తు సంఘమునకు శిరస్సు, శరీరము ఆయన యొక్క సంఘం అయి ఉన్నది. దాని గురించి సిలువ మనకే జ్ఞాపం చేస్తుందంటే ఆ డీసెంట్నెస్, ఆ దైవికము, మా బాధ్యత, ఆ పని, ఆ మినిస్ట్రీ, ఆ ఫంక్షన్ మనం నెరవేర్చడానికి ఇష్టమేనా? చంపటానికే చాలామంది వచ్చినారు, భూస్థాపనకి రాలేదుగా, ఎవరిదారిన వాళ్ళు వెళ్ళిపోయారుగా. వాట్ ఇఫ్ యూ డు నాట్ అరేంజ్ ఎ డీసెంట్ బరియల్ టు జీసస్ క్రైస్ట్? యేసుప్రభు వారు సిలువలో చనిపోయిన తర్వాత ఆయనకి డీసెంట్ బరియల్ అరేంజ్ చేయకపోతే ఏమైంది? రోమీలు సిలువ వేసిన తర్వాత వాళ్ళేం కిందకి దించి పాతి పెట్టరు. వాళ్ళ సాంప్రదాయం ఏంటంటే అలాగే వదిలేస్తారు సిలువ మీద చనిపోయిన దేహాన్ని. అలాగే వదిలేస్తే ఏమైద్ది? కుళ్ళిపోతుందని అనుకుంటారు కదా. కుళ్ళిపోయిన తర్వాత సంగతి మొత్తం శరీరం అంతా చారలుగా కోడాలతో దున్నబడి ఉంటుంది కదా. అంటే రక్తం బయటకు ఆడుతుంటుంది, మాంసం కూడా బయటకు ఆడుతుంటుంది. పక్కన ఉంటాయి కొన్ని, వాటిని ఏమంటారంటే వల్చర్స్ అంటారు, రాబందులు అని అంటారు, గద్దలు అని అంటారు. అవి వచ్చి ఏం చేస్తాయంటే కుక్కలు రావు, ఎందుకంటే సిలువ పైకి ఉంటుంది కదా, ఎక్కలేవు కుక్కలు. అందుకని అవి మాత్రమే రాగలవు కనుక రెక్కలు వేసుకుని అవే రాబందులు వచ్చి ఆ శరీరం మీద పడి ఆ ముక్కు మీద, మూతి మీద, ఎక్కడెక్కడ తేలికైన భాగాలు ఉంటాయి కదా, దానికి కూడా ఇష్టమైన భాగాలు, ఫేవరెట్ పార్ట్స్ ఉంటాయి కదా, ఆ భాగాలు నాలుక, చెవి, ఇలాంటివన్నీ లాక్కొని మాంసం అంతా తిని 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 ఒకరోజు 2 రోజుల్లో దానికి ఫుల్ ఫీస్ట్. అలాగే ఎముకలు తీలేదాకా మాంసాన్ని తిని తిని అలాగే వదిలేస్తాయి. దట్ ఈస్ ద ట్రాజడీ ఆఫ్ ఎ డెడ్ పర్సన్ ఆన్ ద క్రాస్. అయితే లేఖనము నెరవేరినట్లు ధనవంతులతో ఆయనకు పాలు కలుగునట్లుగా యెషయా 53లో రాయబడినట్లు ధనవంతుడు వచ్చి ఆయన దేహాన్ని అడిగినాడు. పిలాతు చాలా మంచోడు అంటానికి ఇదొక కారణం. పిలాతు దేహం అండి ఎలాగో చనిపోయాడు కదా, ఇంకేం చేస్తున్నా తీసుకెళ్ళు అని చెప్పేసాడు. బతికున్నప్పుడు బతికించలేకపోయినాను, చనిపోయినప్పుడు అన్న ఒక డీసెంట్ బరియల్ అరేంజ్ చేయడానికి ఏర్పాటు చేసుకున్నాడు అనుకుంటా. అరిమతయి యోసేపు ఆ పార్థివ దేహాన్ని దించి దానికి సన్నపు నార చుట్టి తన కొరకై సిద్ధపరచుకున్న వాట్ ఎవర్ హీ హ్యాడ్ హీ గేవ్ ఇట్ టు ద లార్డ్. దట్ ఈస్ హిస్ ఫంక్షన్ యాజ్ ఎ మినిస్టర్ టువర్డ్ ద బాడీ ఆఫ్ క్రైస్ట్. దేవుని సంఘము ఆయన శరీరానికి అరిమతయి యోసేపు తను ఏదైతే ఏర్పాటు చేసుకున్నాడో దాన్ని ఇచ్చివేయడానికి ఇష్టపడ్డాడు. క్రాస్ డిమాండ్స్ ది సాక్రిఫైస్. ఆయన మన కొరకు ప్రాణం ఇచ్చినాడు. అరిమతయి యోసేపు ఆయన కొరకు హీ గేవ్ హిస్ సోల్ ఫర్ హిమ్ అండ్ స్పిరిట్ ఫర్ హిమ్. అరిమతయి జోసెఫ్ గేవ్ హిస్ సెపల్కర్ ఫర్ హిమ్. తను సమాధిని ఇచ్చినాడు. మన సంగతి ఏంటి? చేసుకునేదే మంది ఎప్పుడు రిసీవింగ్ ఎండ్.
కొన్ని ఉంటాయి జలగలంట, అది ఇమ్మో 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 అంటదంట. పాతాళం ఉంటుందంట, ఇమ్మో 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 అంటదంట. కనని గర్భం ఉంటుందంట, ఇమ్మో 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 అంటదంట. ఇది నేను చెప్పే మాటలు కదా, బైబిల్లో రాసింట. అలాగే బిలీవర్స్ కూడా ఉంటారంట, ఇమ్మో 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 అంటుంటారు. ఇచ్చాను ఇచ్చాను ఇచ్చిన అని వాళ్ళకు ఉండదు. దేవుడి దగ్గరికి వచ్చేటప్పటికే ఇచ్చాను అంటాడు. అందుకే ఆదాము అన్నాడు దేవుడితో, నీవు నాకు ఇచ్చినా. దేవుడు ఎప్పుడు ఇస్తాడు? తన కుమారుని ఇచ్చుటకు వెనుదీయలేదు, తన కుమారుని మన కొరకు ఇచ్చినాడు. అందుకే యేసుప్రభు వారి శిలువలో మన కొరకు వేలాడదీయబడి చనిపోయి సమాధించబడి తిరిగి లేచినాడు. ఇంకా యేసుని ఎరగని వారు యేసుప్రభువుని అంగీకరించి దేవునితో స్నేహం, ఫ్రెండ్షిప్ విత్ గాడ్. రెండవది ఫ్రీడమ్ ఫ్రమ్ ద బాండేజెస్, బంధకాల నుండి విడుదల. మూడవది ఫర్గివ్నెస్ ఫ్రమ్ ద క్రాస్, సిలువలో నుండి ప్రవహించిన క్షమాపణ పొంది ఆశీర్వదించబడాలని, ఫెలోషిప్, దేవుని సహవాసం కలిగి ఉండాలని కోరబడుతుంది. రక్షణ పొందిన మనము. ఐదవది ఫంక్షన్. అరిమతయి యోసేపు పాపి కాదు, నీతిమంతుడని బైబిల్లో రాసినారు. యేసుని అంగీకరించిన వాడు కనుక ఆయన పని కూడా చేయాలి. సిలువ అంటేనే మనం ఏమనుకుంటామంటే, ఆ రక్షణ లేని వాళ్ళకి సిలువ ప్రకటిస్తాం కదా. రక్షణ వాళ్ళ సంగతి ఏంటి మరి? వాళ్ళు ఎప్పుడో సిలువను పక్కన పడేసారు. ప్రభు అన్నాడు, తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించిన ఎడలా ఈ కెన్ నెవర్ బీ వర్ది ఆఫ్ మీ, నాకు వాడు ఎక్కుడు కాదు. సిలువను ఎత్తుకొని ప్రభువా, ఒక పాటలు కూడా మాత్రం పాడుతుంటాను. నా సిలువ ఆయే సిలువ మార్గములో వెళ్ళనాయత్తమా, సిలువను వీడను సిలువను వీడ. జీవితం మాత్రం ఎప్పుడో వదిలేసింటాం. టేకప్ అవర్ క్రాస్ అండ్ ఫాలో హిమ్. మన సిలువను ఎత్తుకొని ఆయన వెంబడించాలి. సిలువను ఎత్తుకునేవాడు శరీరం కావాల్సింది కోరుకోడు. నాకు అలాగుండాలి ఇలాగుండాలని ఆశించాడు. సిలువ ఎత్తుకునేవాడు ఆ బాధ భరిస్తూ సిలువను సహిస్తాడు. ఎండ్యూరింగ్ ద క్రాస్. ఆ వర్తమానము రక్షణ పొందిన మనకు ఎప్పుడో పక్కన పడేసాం సిలువను తీసుకొని, సిలువను మోసుకుంటూ యేసు వెళ్ళిన సిలువ మార్గంలో మనం కూడా వెళ్ళి సిలువను సహించి మన ఎదుట ఉంచబడిన ఆనందముతో దేవుని రాజ్యంలో ప్రవేశించాలని దేవుని యొక్క ఉద్దేశం.